నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 20 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చదలవాడ. రాజీవ్ గాంధీ మెమోరియల్ దివ్యాంగుల పాఠశాలలో దుప్పట్ల పంపిణీ చేసిన గోనుగుంట్ల కోటేశ్వరరావు. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వనట్లు స్వయంగా సీఎం ఆదేశాలు ఇచ్చిన అధికారుల ఆలసత్వంతో ఆగిపోయిన పనులు. ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం. అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహించనున్న కొండవీడు ఉత్సవాలలో పాల్గొనాలని రాష్ట్ర జిల్లా మీడియా మిత్రులందరికీ ఆహ్వానం పలుకుతూ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టులు తమ కుటుంబ సభ్యులతో కలిసి కొండవీడు ఉత్సవాలను ప్రత్యక్షంగా తిలకించాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. ఈ ఫిబ్రవరి 7, 8 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ఘనంగా కొండవీడు ఫెస్ట్ ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేను కూడా వచ్చేస్తున్నాను. మీకోసం ఎన్నో పాటలు పాడి వినిపించడానికి. ఎంతో మంది సెలబ్రిటీస్ వస్తున్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అలాగే ఎన్నో ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ కూడా ఉండబోతున్నాయి. అండ్ నన్ను కూడా ఈ ప్రోగ్రాంలో ఒక భాగం చేసినందుకు మన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా గారు, ఐఏఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐల్ సీ యూ ఆల్ ఆన్ 8th కొండవీడు ఫెస్ట్. లెట్స్ ఆల్ ఎంజాయ్. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ ధనంజయ్. ఫిబ్రవరి 7th and 8th ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొండవీడి ఫెస్ట్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఆ ఈవెంట్ కి నేను వస్తున్నాను మంచి మంచి పాటలతో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా గారు, ఐఏఎస్. అండ్ మీ అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సూపర్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ సీ యూ ఆల్ దేర్ ఆన్ 7th February at కొండవీడి ఫెస్ట్. లెట్స్ ఎంజాయ్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ సమీరా భరద్వాజ్ని. ఈ ఫిబ్రవరి 7, 8 తారీఖుల్లో చాలా ఘనంగా అంగరంగ వైభవంగా కొండవీడు ఫెస్ట్ జరుగుతోంది. అండ్ ఈ ఫెస్ట్ లో భాగంగా ఎన్నో అద్భుతమైన యాక్ట్స్ కానీ, బోల్డ్ అంతమంది సెలబ్రిటీస్ రావడం కానీ, బోల్డ్ అంతమంది సింగర్స్ రావడం, మంచి మంచి అద్భుతమైన సింగర్స్ రావడం కానీ జరుగుతుంది. సో దానిలో భాగంగా నేను కూడా వచ్చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. సో ఇంత అద్భుతంగా ఈ ఈవెంట్ ని నిర్వహిస్తూ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొండవీడు ఫెస్ట్ జరుపుతోంది. కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ ఫెస్ట్ కి వచ్చేసేయాలి. అండ్ ఆల్సో నన్ను ఇందులో భాగం చేసినందుకు జిల్లా కలెక్టర్ అయినటువంటి కృతికా శుక్లా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సీ యూ ఆల్ దేర్ ఇన్ కొండవీడు ఫెస్ట్. లెట్స్ ఆల్ హ్యావ్ ఫన్. నరసరావుపేటలో 33 మంది లబ్ధిదారులకు 20,17,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అరవిందబాబు పంపిణీ చేశారు. నరసరావుపేట సెగ్మెంట్ లో 18 నెలల్లో 729 మంది లబ్ధిదారులకు 6,81,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే అరవిందబాబు వెల్లడించారు. వీటితో పాటు పలు జబ్బులకు ఎల్ఓసి ద్వారా 173 మంది లబ్ధిదారులకు 1,37,00,000 అందించామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజల అనారోగ్య సమస్యలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు. ఏదైతే కుటుంబాలన్నీ కూడా ఆర్థిక పరంగా నష్టపోయి ఆరోగ్యపరంగా నష్టపోయారో, మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి పేద రోగులకి, పేద కుటుంబాలకు అండగా ఉండటానికి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ అనే చెక్కులు రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 34 చెక్కులు 23 లక్షల రూపాయలతోటి ఇవాళ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మన 2 ఏళ్లు గడిచిన తర్వాత మన ఉమ్మడి కుటుంబ ఆధ్వర్యంలో ఈ విధంగా దాదాపు 14 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరిగింది. దాదాపు 12 కోట్ల రూపాయలని ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేసింది పేద కుటుంబాలకి. అదేవిధంగా వాళ్ళ పేద కుటుంబాలు ఆర్థిక పరంగా సహాయం చేయడానికి, ఆర్థిక పరంగా మరి ఆరోగ్యం బాగలేని వాళ్ళకు అండగా ఉండటానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మునుపెన్నడు కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయలేదు. ఈ కార్యక్రమాన్ని చేసే ఘనత అదేవిధంగా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. కాబట్టి నర్సరావుపేట ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అందుకున్న పేషెంట్లందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సదా రుణపడి ఉంటామని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నరసరావుపేటకి చెందిన రహమత్ అలీ అనే వ్యక్తి తన సులభం కోసం పట్టణంలోని జామియా మసీదుకు తానే ఓ కమిటీ ఏర్పాటు చేసుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తూ అవకతవకలకు పాల్పడుతున్నాడని స్థానిక
వరవకట్టకు చెందిన పలువురు ముస్లిం మహిళలు ఆరోపించారు. ఈ రహమత్ అలీకి జామియా మసీద్కి ముతవల్లి కాదని, అతనికి మసీదుకు సంబంధం లేదన్నారు. ఇదేమని ప్రశ్నిస్తున్న ముస్లిం సోదరులపై చీటింగ్ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా అంజుమన్ జామియా ఇస్లామియా మస్జిద్ తరపున షేక్ మస్తాన్ వలి అనే అతను ముతవలి. తను ముతవలి కాకపోయినా నాయబ్ బజార్కి చెందిన రహమత్ అలీ అనే వ్యక్తి తన స్వలాభం కోసం మాత్రమే అనే కమిటీ నెంబర్నని ఏ పార్టీ వస్తే ఆ పార్టీ ఎక్కడ పార్టీలకు తావు లేదు, ఓన్లీ మతపరమైన విధంగానే చెప్తున్నాం మేము. సొంత కమిటీలు వేసుకోవటాలు, షాపులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవటాలు అలా చేస్తున్నారండి. ఇక రహమత్ అలీకి ఏ విధమైన సంబంధం లేదు. రహమత్ అలీ ముత్తవల్లి కాదు. రహమత్ అలీకి మస్జిద్కి సంబంధం లేదు. ఆ కమిటీ ఎవరు వేయలేదు. ముసల్లీలు కమిటీ వేయాల్సింది. కమిటీ సొంతంగా వాళ్ళే వేసుకుంటున్నారు. ఏదైనా రాజకీయ పరం చేసేస్తున్నారు. ఎవరైనా అడిగితే వాళ్ళని ఏం చేస్తున్నారు, వెంటనే ఫ్రాడ్ కేసులు, చీటింగ్ కేసులు పెడుతున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. అలా ఎన్ని రోజులు ఊరుకుంటామండి మేము కూడా. నాకు 2012 నుంచి 30 నెంబర్ షాప్ అంజుమన్ కాంప్లెక్స్లో ఉంది. ఆ షాప్ నాదైనప్పుడు కరెంట్ బిల్లు నా పేరు మీద రాకపోయినా పర్వాలేదు, కానీ జామియా ఇస్లామియా నెంబర్ మీద రావాలి, కానీ రహమత్ అలీ పేరు మీద ఎలా వస్తుంది? ఆ పాయింట్ మీద నేను గ్రీన్ ఎవేస్కి వెళ్ళి కేసు పెట్టాను. ఆ తర్వాత తను వచ్చి నన్ను కన్విన్స్ చేశాడు. కన్విన్స్ చేస్తే నేను కేసు విత్డ్రా తీసుకున్నాను. దాని తర్వాత కూడా షాప్ నా పేరు మీదకి రాలేదు, తన పేరు మీదే ఉంది. షాపులు అమ్ముకుంటున్నారు. దయచేసి పోలీస్ శాఖ వారికి విన్నవిస్తున్నది ఒక్కటే, దీని గురించి విచారించి చర్చించి మాకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. నకరికల్లు మండలం చండ్లగుండ్ల రాజీవ్ గాంధీ మెమోరియల్ దివ్యాంగుల పాఠశాలలో విభిన్న ప్రతిభావంతులు దోగిపర్తి రామకృష్ణకి ఉద్యోగం వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాలలో చదివే తోటి విభిన్న ప్రతిభావంతులకు దుప్పట్లు, భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామకృష్ణ స్నేహితులు, విభిన్న ప్రతిభావంతులు మరియు గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో అవినీతి జరుగుతుందని ఈవో సూపరింటెండెంట్ పై ఆరోపణలు చేస్తూ రావుతో పాటు కొందరు జనసేన శ్రేణులు దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం రేపు ఉదయం 10 గంటలకు డిప్యూటీ కమిషనర్ కోటప్పకొండకు వస్తున్నట్లు ఫిర్యాదుదారుడు రాఫూఫ్ తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొని నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓర్పుతో విన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, భూ సంబంధిత పింఛన్లు, రేషన్, రహదారులు, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు వంటి పలు అంశాలపై అర్జీలు సమర్పించారు. అందిన ప్రతి అర్జీని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలిస్తూ సమస్యల తీవ్రతను తెలుసుకున్నారు. వెంటనే స్పందిస్తూ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి ఆయా సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యలను నేరుగా తెలియజేసేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. సత్తనపల్లిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న నిరుద్యోగ యువతీ యువకులకు 43 కంపెనీల ద్వారా 1670 ఉద్యోగాలు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. నరసరావుపేట మండలం యలమందలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. అప్పట్లో ఇచ్చిన పలు హామీలు ఇప్పటికీ అమలు కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వనట్లుంది యలమంద గ్రామస్తుల పని. వివరాల్లోకి వెళితే గతంలో పేదల సేవలో సభ జరిగింది. 6 నెలల్లో పనులు పూర్తి చేయాలని సీఎం గడువు ఇచ్చినా ఇప్పటి వరకు 3 పనులు మాత్రమే పూర్తయ్యాయి. అధికారుల అలసత్వం, మిగతా హామీలు మాత్రం ముందుకు కదలకపోవటం గమనార్హం. గ్రామంలో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ కళ్యాణ మండపం సగంలోనే ఆగిపోయింది. నిర్మాణం పూర్తి చేయడానికి అంచనాలు సిద్ధం చేసి పంపించినప్పటికీ నిధులు మంజూరు కాలేదని స్థానికులు చెబుతున్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని స్థానికులు కోరుతున్నారు. నరసరావుపేటలోని ఓల్డ్ పోలీస్ స్టేషన్ రోడ్లో ఉన్న
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను అరండల్పేటలోని నూతనంగా నిర్మించిన బ్రాంచ్కు మార్చడం జరిగిందని బ్రాంచ్ బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు. బ్రాంచ్ ప్రారంభోత్సవానికి జోనల్ ఆఫీసర్ కె దారస్ సింగ్ నాయక్, రీజనల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, కపిలవాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు మరియు రైతులకు ప్రజలందరికీ తక్కువ వడ్డీతో అన్ని లోన్లు ఇవ్వబడునని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమానం భవతి యథా యత్పరిహస్సేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. సర్వకార్య దిగ్విజయ ఫలాప్రాప్తిరస్తు, సకల మనోభీష్టత ఫలాప్రాప్తిరస్తు. కావాలంటే మీ అందరి సూచనలు సలహాలు సేకరించడానికి నేను రెడీగా ఉన్నాను. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు నరసరావుపేట శాఖని నూతన భవనంలోకి మార్చడం జరిగింది. ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. మా ఖాతాదారులందరూ ఇక్కడ పాత కొత్త ఖాతాదారులందరూ కలవడం, వాళ్ళ సజెషన్స్, వాళ్ళ ఫీడ్బ్యాక్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నూతన భవనం మాకు ల్యాండ్లార్డ్ ఇచ్చిన ల్యాండ్లార్డ్తో అందరితో చర్చించడం, కొంత చాలా అనుకూల వాతావరణంగానే మంచి దీనిలో వాతావరణంలో ఉన్నాము. ఇదే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 114 సంవత్సరాలు జరుపుకుంటూ నిర్విరాంగా కొనసాగిస్తుంది. బిజినెస్ పరంగా అయితే 7,00,74,000 రూపాయల పైబడి బిజినెస్ చేస్తుంది. దాంతోపాటు మొన్న డిసెంబర్ క్వార్టర్కి 31% వృద్ధితోటి అన్ని మంచి లాభాల్లో ఉంది. క్యాపిటల్ పరంగా అయితే ప్రతి బిజినెస్ చేయడానికి క్యాపిటల్ అన్నట్టు అవసరం, అది సమృద్ధిగా ఉంది బ్యాంక్ దగ్గరికి. కాబట్టి మనం అన్ని విధాలుగా చేయడానికి ముందుకెళ్తున్నాము. ఈ విధంగా ముందుకు చేయడానికి డిపాజిట్లు అవసరం. డిపాజిట్లు అయితే ఎంతో వృద్ధి చెందుతుంది. ఇలాగే లోన్ చేయడానికి మేము ర్యామ్ అంటాము, రిటైల్, అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ. ఈ ర్యామ్ను వృద్ధి చేయడానికి ఈ 7వ తేదీ మెగా క్రెడిట్ అవుట్రీచ్ క్యాంప్ జరుపుకుంటున్నాము. తర్వాత అగ్రికల్చర్కి 13వ తేదీకి క్రెడిట్ అవుట్రీచ్ క్యాంపు, రిటైల్, హౌసింగ్ లోన్, తర్వాత వెహికల్ లోన్, మార్టిగేజ్ లోన్ కోసం 21వ తేదీ ఈ ఫిబ్రవరి నెలలో ఈ 3 వారాలు మేము ఈ మెగా క్రెడిట్ అవుట్రీచ్ క్యాంపులు మా బ్యాంకు ద్వారాగా అన్ని శాఖల నందు, అన్ని రీజనల్ ఆఫీసెస్లో, సెంట్రల్ ఆఫీస్ దగ్గర నుంచి అన్ని 28 రాష్ట్రాల్లో 7 యూనియన్ టెరిటరీలో ఈ కార్యక్రమం జరుపుకుంటుంది. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నర్సాపేట బ్రాంచ్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. ప్రజెంట్ మా బ్రాంచ్ ఓల్డ్ పోలీస్ స్టేషన్ రోడ్ నుంచి అరండల్పేట బ్యాంక్ స్ట్రీట్లోకి మార్చడం జరిగింది. ఇది మోర్ సెంటర్ దగ్గరలో ఉంది. సో మా నర్సాపేట బ్రాంచ్ విషయానికి వచ్చి మా బ్రాంచ్ యొక్క మొత్తం టోటల్ బిజినెస్ 196 కోట్లు. మా బ్యాంకు నందు గోల్డ్ లోన్ అతి తక్కువ వడ్డీ 65 పైసలకే మేము ఇవ్వటం జరుగుతుంది. అండ్ గ్రాము కూడా 10,000 వరకు ఇవ్వటం జరుగుతుంది. అగ్రికల్చర్ కింద, రిటైల్ కింద. అలాగే గోల్డ్ లోన్లో ఓడీ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే రిటైల్, అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ స్కీమ్స్, హౌసింగ్ లోన్స్ కానివ్వండి, వెహికల్ లోన్స్ కానివ్వండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నరసరావుపేట శాఖ ఈ సంవత్సర కాలంలో 50 కోట్ల వృద్ధిని సాధించింది. ఇంకా అదంతా ఈ కస్టమర్ సహాయ సహకారాల వల్ల ఈ వృద్ధి సాధ్యమైంది. ఇప్పుడు కొత్తగా ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం కొత్త బిల్డింగ్లోకి మార్చడం అయినది ఈ బ్రాంచ్ని. ఈ సద్వినియోగం చేసుకుని బ్యాంక్ యాక్చువల్గా చాలా తక్కువ వడ్డీకి హౌసింగ్ లోన్లు 7.10 స్టార్టింగ్ గృహలక్ష్మి కింద, అలాగే ఎంఎస్ఎంఈ లోన్లు 7.50 అతి తక్కువ వడ్డీకి రుణాలు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఉపయోగించుకొని కస్టమర్లు కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళ ద్వారా బ్యాంకు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్లో శ్రీ సిద్ధి వినాయక బజాజ్ నరసరావుపేట వారి ఆధ్వర్యంలో 2 రోజుల సర్వీస్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంప్
ఫిబ్రవరి 6, 7 తేదీలలో కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ కోరారు. సర్వీస్ కేవలం 299 రూపాయలకు 7 స్టెప్ చెకప్, ఇంజన్ ఆయిల్ మార్పు, వాటర్ వాష్, ఫ్రీ సాఫ్ట్వేర్ అప్డేట్ వంటి సేవలు అందిస్తున్నామని తెలిపారు. శ్రీ సిద్ధి వినాయక బజాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పల్సర్ డేర్ ఫెస్ట్. సో సిద్ధి వినాయక బజాజ్ వారు నరసరావుపేట పట్టణంలో ప్రకాష్ నగర్లోని భువనచంద్ర టౌన్ హాల్లో పల్సర్ డేర్ ఫెస్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ఈ నెల 6, 7 తేదీల్లో దాని సంబంధంగా ఇవాళ రేపు ఇంజిన్ ఆయిల్ మార్చడం, ఫ్రీ సర్వీస్ క్యాంపు, 7 స్టెప్స్తో అప్గ్రేడ్ చేస్తూ ఫ్రీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు. అట్లానే ఇదే సందర్భంలో కొత్త బైక్ కొనుక్కునే వారికి 2000 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫరు మరియు 1000 రూపీస్ పెట్రోలు, టోటల్గా 5000 నుంచి 6000 వరకు ఆఫర్ అందజేస్తున్నారు. కొత్త బజాజ్ పల్సర్ లేటెస్ట్గా N160, NS 160లు అప్గ్రేడ్తో వచ్చాయి. ఇవన్నీ ఇక్కడికి వచ్చిన వారందరూ టెస్ట్ రైడ్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేసి, మీకు ఇందులో ఫైనాన్స్లో పర్చేజ్ చేసే అవకాశం కూడా కలదు. క్యాష్ మరియు పర్చేజ్లో స్పాట్ ఎక్స్చేంజ్, స్పాట్ ఫైనాన్స్, స్పాట్ డెలివరీ ఆఫర్లతో ఉన్నది. మరి ఈ అవకాశాన్ని నరసరావుపేట పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకొని ఈ నెల 6, 7 తేదీల్లో మీ అభిమాన పల్సర్ బైక్ని మీ సొంతం చేసుకోండి. అలాగే సర్వీస్ క్యాంప్, ఏ బ్రాండ్ వెహికల్ అయినా కూడా సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. 299 రూపాయలకే ఇంజిన్ ఆయిల్ మారుస్తూ 7 స్టెప్ సర్వీస్ చేస్తున్నారు. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై హింద్. కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థుల ఘన విజయం. 5వ సెమిస్టర్ ఫలితాల్లో టాపర్ల ప్రభంజనం. స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు 5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి కళాశాల కీర్తి ప్రతిష్టతలను ఇనుమడింపజేశారు. వివిధ విభాగాలలో అత్యధిక మార్కులు సాధించారని ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలియజేశారు. క్రమశిక్షణతో కూడిన చదువు, అధ్యాపకుల బోధన వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని నాతాని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ రోగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ ఎంఆర్కే సతీష్ బాబు, సర్దార్ అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. First of all, I would like to thank principal sir and all the teachers. Today we got a 5th sem result and I passed with 92%. Thank you so much. Encouraging us to have good marks in our studies, and I passed with 94.2%. Thank God. And also, once again I would like to thank all the teachers. My name is Swati. I am from Malkapur. Today I got 665 marks with 95%. Thank you sir. Thank you for this opportunity. First principal sir ki thank you చెప్పాలనుకుంటున్నాను. Thank you sir. నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ పరిధిలోని నరసరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఇండో యూరోపియన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు మార్గదర్శక ప్రసంగాలు చేశారు. కాన్ఫరెన్స్లో విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రైజ్ మనీ మరియు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థులలో పరిశోధనాత్మక దృక్పథం మరియు అంతర్జాతీయ స్థాయి అవగాహన పెంపొందించేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. This year we are releasing 20. Lakshman Harshavardhan, Sanjeev Rao, female category. Second B.Pharm, please come up to class. C. Elisha from 5th Pharmacy, from 4th Pharmacy, please come up to class. Given chance to APP to do the collaboration of international conferences, like we completed here like Indo-Gulf Conference and Indo-Malaysian Conference by inviting Neeraj Floria.
So Indo-West Indies conference, we invited Samir Dhingra. And similarly, we had an Indo-Brazil conference we completed and the Indo-European conference today. And similarly, so many conferences we conducted. Drug design, nanotechnology and pharmaceutical sciences here at Narsaraopeta Institute of Pharmaceutical Sciences. Established in 2007, our institution has steadily evolved into a center of excellence in pharmaceutical education and research. Achieving autonomous status and securing a NAC A+ grade, these are our milestones that reflect our collective commitment to academic quality, innovation and social relevance. I congratulate the entire NIPS family for this achievement. In today's rapidly changing world, the pharmaceutical sciences are at the forefront of global healthcare transformation. Areas such as drug design, nanotechnology, and pharmaceutical research are no longer confined to laboratories. Welcome the dignitaries and the strength behind Narsaraopeta Institute of Pharmaceutical Sciences, the management of our group of institutions, maybe Narsaraopeta NIPS and NEC and Mittapalli College of Pharmacy. ఈ 4 ఇన్స్టిట్యూషన్స్ మా గ్రూప్లో ఉన్నాయి. ఇది కాకుండా అదర్ బిజినెసెస్ అన్నీ కూడా with the vision and enthusiasm, energy, what their best, we are progressing a lot to reach heights, which every one of you can witness in this campus, especially the students of our campus. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 20 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చదలవాడ. రాజీవ్ గాంధీ మెమోరియల్ దివ్యాంగుల పాఠశాలలో దుప్పట్ల పంపిణీ చేసిన గోనుగుంట్ల కోటేశ్వరరావు. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వనట్లు స్వయంగా సీఎం ఆదేశాలు ఇచ్చిన అధికారుల ఆలసత్వంతో ఆగిపోయిన పనులు. ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం. అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.